వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. మనం ఈరోజు బీజేపీలో అంటే తెలంగాణ బీజేపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటే, కొత్త అధ్యక్షుడు వచ్చాడు. రామచంద్రరావు గారికి మొత్తం అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేశారు. తర్వాత ఇదే నేపథ్యంలో ఈ అధ్యక్ష నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఎప్పటి నుంచో కూడా బీజేపీకి నమ్మిన బంటిలా ఉన్న ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయటం అనేది ఇక్కడ ప్రధానమైన అంశంగా ఉంది. అయితే ఇక్కడ మిగతా వాళ్ళ పోటీ నుంచి తట్టుకొని రామచంద్రరావు గారికి ఇది ఇవ్వటం అనేది ఒక బీజేపీ అధిష్టానం తీసుకున్న ఒక కీలక నిర్ణయం. దీన్ని ఏ విధంగా చూస్తారు? ముందుగా మీరు అసలు ఏ విధంగా అంటే సుందర్ గారు మీరు చెప్పండి. అసలు దీంట్లో మామూలుగా రామచంద్రరావు గారిని తీసుకోవటంలో అంటే ఈటెల రాజేందర్ కానీ, మిగతా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ఒక అంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వటం అంటే ఇక్కడ ఒకటి అతను ఆర్ఎస్ఎస్ నుంచి పూర్తిగా ఆర్ఎస్ఎస్ నుంచి కింది కేటర్ నుంచి బీజేపీలో ఎదిగిన వ్యక్తి, అతను సమర్థుడే కాదను. కానీ అంతమంది మిగతా సామాజిక వర్గాలకు పోటీగా ఏ విధంగా ఇచ్చారనేది అయితే మీరు భావిస్తున్నారు, దానికి ఏ విధంగా సంబంధించుకుంటారు? కేకే గారు, ఈరోజు రామచంద్రరావు గారి యొక్క ఎన్నిక, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా జరిగిన ఎన్నిక ఒక రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటే ఒక ప్రాతిపదికన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఎన్నుకున్న ఒక నిర్ణయం. బీజేపీ నేషనల్ పార్టీ అండి. నేషనల్ పార్టీలో అత్యధికమైన రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పార్టీలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం రావడం అనేది నిజంగా ఒక అరుదైన అవకాశం లాగానే భావించాలి. ఆ విషయంలో రామచంద్రరావు గారు అన్ని విధాలుగా ఆయన అర్హత పొందిన వ్యక్తి. ఆయన విద్యాభ్యాసం నుంచే అంటే స్టూడెంట్ జీవితం నుంచే కూడా ఆయన ఎంతో చురుకుగా అంటే ప్రజల పట్ల రాజకీయాలతో సంబంధం లేని అనేక యాక్టివిటీస్లో చురుకుగా పాల్గొని, ఆ తర్వాత ఏబీవీపీలో పాల్గొని అనేక మంది ప్రత్యర్థుల చేత గాయాలు కూడా కాబట్టి ఆయన ఇంజూర్ అయి కూడా కాలేజీ దశలోనే ఈ వీరోచితమైన పోరాటాలు చేసి అంచెలంచెలుగా ఎదిగి యువ మోర్చాలో కూడా అత్యున్నతమైన పదవులు అలంకరించి రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత మెయిన్ బీజేపీలో ఈ నగర అధ్యక్షుడిగా ఉండి ఈ పార్టీకి 40 సంవత్సరాలుగా విరామం లేని ఒక సేవను అందిస్తూ అనేక పదవుల్ని అలంకరించుకుంటూ వచ్చి, అదే ప్యారలల్గా ఆయన నమ్ముకున్న ఆయన చదివిన న్యాయవాద వృత్తిలో కూడా నేషనల్ వైడ్ బార్ కౌన్సిల్లో అత్యున్నతమైన గౌరవాన్ని పురస్కారాన్ని సంపాదించుకున్న వ్యక్తి రామచంద్రరావు గారండి. అయితే మీరు అన్నట్టుగా అనేక మంది ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాలుగా నిబద్ధత విధేయత అనేది ఒక కులమానం సార్. బీజేపీ అనేది ఒక క్రమశిక్షణ, ఒక సిద్ధాంతపరమైన పార్టీ. వేరే ఈ దేశంలో ఏ పార్టీకి లేని అంటే కన్వెన్షనల్ పార్టీస్తో పోల్చుకుంటే బీజేపీకి ఉన్న పార్టీ సంస్థాగత నిర్మాణ విధానం మరే పార్టీలోనూ కనిపించదండి. ఇక్కడ పార్టీకి ఒకటే, ఎవరైనా సరే మారుమూల పడి ఉన్నా కూడా అతను నిబద్ధత, క్రమశిక్షణ, పార్టీకి సేవ చేస్తున్నాడంటే వెతికి అతన్ని పదవి వరిస్తుంది. మీరు ఉదాహరణకి చూసుకుంటే ఆంధ్రాలో పాకా సత్యనారాయణ గారని ఒక ఎమ్మెల్సీకి ఎవరు కూడా అసలు లైమ్ లైట్ లో లేని వ్యక్తిని గుర్తించి కూడా ఈరోజు ఆయన పదవి అలంకరించబడింది ఆయనకి. అంటే ఇదేమి సిఫార్సులు, రికమెండేషన్లు ఏం లేదండి. కేంద్ర సెంట్రల్ కమిటీ, పార్టీకి సంబంధించినంత వరకు సెంట్రల్ కమిటీ అండ్ స్టేట్ కమిటీ కూడా ఆ పర్సన్ యొక్క, ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, పార్టీ వైపు ఏ విధంగా ఆయన నడుచుకున్నాడు, ఆయన నేపథ్యం, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకున్నాకే ఇంత మంచి అవకాశం ఎవరినైనా వరిస్తుంది. మీరు జాతీయ స్థాయిలో చూస్తే ఏ నాయకుడైనా సరే పార్టీలో బీజేపీలో ఒకసారి ఈ సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్న ఏ పార్టీలో ఏ స్థాయి నాయకుడైనా పార్టీ విడిచిపోవడానికి ఎవరు ఇష్టపడరండి. మీరు చూసుకుంటే తరతరాలుగా మన తెలంగాణ చరిత్ర చూసుకుంటే మీరు కిషన్ రెడ్డి గారిని చూడండి, దత్తాత్రేయ గారిని చూడండి, లక్ష్మణ్ గారిని చూడండి, చనిపోయిన బద్దం బాలరెడ్డి గారిని చూడండి, ఇంద్రసేనారెడ్డి గారిని చూడండి, యూ నేమ్ ఎనీబడి ఇన్ ద అట్లీస్ట్ తెలంగాణ స్టేట్ యాజ్ ఎగ్జాంపుల్. ఎవరు కూడా పార్టీని పదవులు ఉండనియండి, పదవులు రాకపోనియండి,
ఈ మొదటి రోజు ఉన్న క్రమశిక్షణ, పట్టుదల, ఆ అంకిత భావంతో పార్టీకి నిరంతరము నిస్వార్థమైన సేవలు అందించుకుంటూ ఉంటారు వాళ్ళు. పార్టీ ఏదో ఒక పర్సన్కి ఏదో ఒక టైంలో ఒక అవకాశం వస్తుంది అంటారు కదా. రామచంద్రరావు గారికి ఈరోజు ఈ అద్భుతమైన సువర్ణమైన అవకాశం ఆయన్ని వరించింది. ఈ అవకాశాన్ని ఆయన ఆసరాగా చేసుకుని ఆయన విధేయతతో పార్టీకి వివాదం లేని వివాదరహితుడు, విధేయుడు, ఈ లక్షణాలతోటి ఈ క్వాలిటీస్ తోటి రాబోయే 3.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా నిరంతర అవిరామ కృషి చేస్తారని భావించి కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ కూడా ఆయన్ని ఎలాంటి లాబింగ్ జరగకుండానే ఆ పదవిని ఆయనకి అలంకరింప చేయబడింది. సో ఈ సందర్భంగా వేదికని ఆసరాగా చేసుకుని ఆయనకి మరొక్కసారి అభినందనలు, శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు. ఫెడరల్ నుంచి కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం ఆయనకి. ఇప్పుడు కేశవులు గారు, మీరు ఒక ఎనలిస్ట్ గా చెప్పండి, ఇక్కడ ఎన్నికలు 2028లో అంటే 28లో ఎన్నికలు రాబోతున్నాయి. అంటే ఎన్నికలని 3.5 సంవత్సరాలకి ఎన్నికల ముందు వచ్చే అధ్యక్షుడే ఏనని చెప్పాలి బీజేపీకి. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అని బలంగా నమ్ముతున్న అధిష్టానం అంటే రామచంద్రరావు గారి లాంటి అంటే పార్టీలో నిబద్ధతగా ఉన్న నాయకుడిగా ఎంపిక చేసిందా, లేకపోతే దాంట్లో ఉన్న స్ట్రాటజీ ఏంటి మీ ఉద్దేశంలో? దాన్ని ఏ విధంగా దాన్ని చూస్తారు? ముందుగా మనం ఖచ్చితంగా రామచంద్రరావు గారికి శుభాకాంక్షలు. నేను ఒక తెలంగాణ మేధావుల సంఘం తరఫున అతనికి ఇవ్వడము అక్కడ చాలా వరకు కరెక్టే, న్యూట్రల్ గా ఆలోచించినట్టయితే. ఎందుకంటే గయారంలకి ఈ మధ్య వచ్చిన వాళ్ళకు మిగతా పార్టీలలో ఫర్సేలు, ఈ సేల్ అని చాలా పార్టీలలో అన్నారు. కానీ ఈ నిర్ణయం మాత్రము అనాదిగా చాలా రోజుల నుంచి ఒక పార్టీని నమ్ముకొని పార్టీ కార్యకర్త నుంచి ఒక కార్పొరేటర్ నుంచి స్టేట్ అధ్యక్షుడు కావడం అనేది కేవలం బీజేపీ వాళ్ళనే ఎక్కువ. ఇంకొకటి అంతు చిక్కని వ్యూహాలతో ముందుకొచ్చి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఈ మధ్య ఎక్కువగా బీజేపీలో జరుగుతుంది. మనం ఖచ్చితంగా ఒక నీతిమంతుడు, అతను పెద్ద కరప్ట్ ఏం కాదు, ఎటువంటి ఎలిగేషన్స్ లేవు, పార్టీకి నమ్మినబట్టు ఒరిజినల్ గా ఎలిజిబుల్ క్యాండిడేట్. అంటే చాలా సీనియర్లతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు ఎవరెవరైతే కాంపిటీషన్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్ గా, అంటే కొందరికి మాట బలం ఉండవచ్చు, కొందరికి ఆర్థికంగా బలం ఉండవచ్చు, ఇంకేకైనా బలం ఉండవచ్చు. కానీ ఇక్కడ పార్టీ గురించి మాట్లాడినప్పుడు పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం అనేది సముచితమైన నిర్ణయం. ఈ రకంగా చూస్తే అరవింద్తో చూసిన ఒక్క ఈటలను డిఫరెంట్ చేసి మిగతా వాళ్ళతో పోలిస్తే ఆయన ఎలిజిబుల్ క్యాండిడేట్, అందులో తప్పేం లేదు. కాకపోతే ఇప్పటి వరకు చాలా వరకు నగరాలకు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు పార్టీ ఎదిగిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు 2 రకాలుగా చూసుకోవాలి, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు. ఈ మధ్య పట్టణాల నుంచి బీజేపీ ఎదుగుతున్న దాఖలాలు తగ్గిపోయినాయి. కేవలం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకటి మిస్టేక్ అని నేను అనుకుంటాను. ఒకవేళ కానీ బీజేపీ వ్యూహాలు అంతు చిక్కవు, వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. అయితే ఒక అధ్యక్షుని వల్లనే ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కేవలం భ్రమ. అది కొంతవరకు ఒక ఫ్యాక్టర్ గా, చాలా కారణాలలో ఇది ఒక కారణంగా ఉంటుంది. అయితే దీన్ని మనం ఇదేదో కేసీఆర్ తోటి లింకప్ చేస్తున్నారు, ఈయన చాలా సౌమ్యుడే కావాలి. ఇప్పుడు ఎందుకు సౌమ్యుడు కావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉరికిలాడేవాడు, ఉరికేవాడు మనకు అంత అవసరం లేదు. స్ట్రాటజీలో ఈయన కూడా అంత అమాయకుడేం కాదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అరవింద్కి ఇచ్చారనుకోండి సంజయ్ ఫీల్ అవుతాడు, సంజయ్కి ఇచ్చారనుకోండి అరవింద్ ఫీల్ అవుతాడు, ఇతనికి ఇచ్చారనుకోండి ఇతను ఫీల్ అవుతాడు. ఇది ఓపెన్ సత్యం. వాళ్ళు నేను పార్టీలో ఉన్నా నేను ఇది యాక్సెప్ట్ చేయను. నా దగ్గర అందరూ నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి ఎవరికి ఇచ్చినా ఇబ్బంది ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికల సందర్భంలో మార్చే ఆస్కారం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాతనే ఎన్నికలు జరగవచ్చు, 2 years కూడా మారిపోవచ్చు, ఇంకెవరైనా పెద్ద పదవి ఇచ్చి ఈయన త్యాగం చేయమనవచ్చు, ఇంకెవరైనా రావచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఒకటే ఎగ్జాంపుల్, మరి మా దగ్గర అసంతృప్తి కథలు చెప్తున్నారు సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీ అక్కడ నామినేషన్ పడ్డదో లేదో ఒకటి వికెట్ పడిపోయింది కదా, అది ఎగ్జాంపులే కదా. అసంతృప్తి ఉంది, అన్ని పార్టీలలో అసంతృప్తి ఉంది. అయితే రాజాసింగ్కు ప్రెసిడెంట్ చేయాల్సినంత అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. వేరే స్టేట్ లేకుంటే నేషనల్ లెవెల్ ఆగవచ్చు. ఎందుకంటే నార్త్ జనాభా రోజు రోజుకు పెరిగిపోతున్నది. హైదరాబాద్ లో కొద్దిగా ఉంది. చాలా మంది యూత్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినట్టే చాలా సపోర్ట్ వస్తుంది. మనం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే
బీజేపీలో ఎప్పుడును ఆ క్యాండిడేట్ని చూసి ఓటేరు. అట్లా ఓటేయాలనుకుంటే మా నిజామాబాద్లో మా క్యాండిడేట్ వచ్చేవాడే కాదు. కేవలం అక్కడ సెంట్రల్ వచ్చినప్పుడు మోడీని చూస్తున్నారు, స్టేట్కి వచ్చినప్పుడు పార్టీని చూస్తున్నారు, పార్టీ అభ్యర్థులను మాత్రమే చూస్తున్నారు. కాకపోతే రాజాసింగ్ ప్రభావం ఉన్నప్పటికీ అది మేజర్గా ఉండకపోవచ్చు. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆయన నిన్ననే చెప్పాడు రాజాసింగ్ గారు, నేను మోదీజీ, యోగీజీ, అమిత్ షాజీని వాళ్ళ మాటలే విని వాళ్ళ పనులు ఏం చేస్తాను, ఆయన ఫాలోవర్ ఆఫ్ దెమ్ అని చెప్పాడు. సో అక్కడ ఈయన పార్టీ నుంచి వెళ్ళలే, అది యాక్సెప్ట్ చేయరు, మళ్ళీ కలిసిపోతారు. ఇది చిన్న ఎమోషనల్ అడిగాడు. మళ్ళీ ఆయన అవసరం ఈయనకుంది, ఈయన అవసరం బీజేపీకి ఉంది. టౌన్ లో మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు సస్పెన్షన్ ఒకసారి అంటే దీంట్లో కూడా ఆయన సస్పెన్షన్, మిగతా వివాదాలు దీని నేపథ్యంలో సస్పెన్షన్ కూడా గురయ్యారు. దాని తర్వాత కూడా పార్టీ తీసుకొని టికెట్ ఇచ్చింది ఆయనకి, రాజాసింగ్ గారికి. కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ని ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా ఆయన భావజాలము అదంతా కూడా బీజేపీ భావజాలమే పూర్తి, దాన్ని ఎవరు కాదలేరు. ఇంకో పార్టీలోకి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. కానీ దాన్ని అంటే ఏ విధంగా కొంత వ్యతిరేకత లేకుండా ఇప్పుడు బుద్ధగించడానికి అయితే ఇక్కడ ఎన్నికలు అనేటప్పటికీ కేవలం మోడీని చూసే ప్రజలు ఓట్లేస్తున్నారా అనే భావనలోనే ఉన్నారు. ఇక్కడ నాయకత్వం మీద కన్నా మోడీని చూసే, పార్టీని చూసే ఓటేస్తున్నారు అనే కాన్సెప్టే ఎక్కువ కనపడుతుంది. నిన్న ఒక సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకుడితో కూడా మాట్లాడినప్పుడు కూడా దీన్ని ఎవరున్నా కూడా అంటే పార్టీని ప్రధానంగా బలం చేయడానికి వాళ్ళు కొంత తోడవుతారే, కానీ ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ మోడీయే అనే వాదన ఉంది. దాన్ని అసలు మీరు ఏకీభవిస్తారా? చెప్పండి. నేనా అతను చెప్పండి. అది నేనైతే 100% ఏకీభవిస్తా సార్. ఇప్పుడు మొన్న కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఉంది. అతను ఎవరో మాకు అసలు ఇక్కడ ఎవరికి తెలియదండి. వాస్తవంగా గెలవకూడదు. ఎవరు చూశారు? అయినా ఈ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బీజేపీ క్యాండిడేటే బెటర్ అని చూశారు. బీజేపీ క్యాండిడేట్ పేరు తెలియని వాళ్ళు కూడా ఓట్లేశారు. సో బీజేపీకి ఒక లీడర్ పై డిపెండెన్సీ లేదు. అలా ఉంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ మహామౌలందరూ ముఖ్యమంత్రి కాబోయే క్యాండిడేట్ 2 చోట్ల ఓడిపోయారు. బండి ఓడిపోయారు, మా ధర్మపురి ఓడిపోయారు కదా, మరి ఘోరంగానే ఓడిపోయారు. తక్కువేం ఓడిపోలేదు, బండి కొద్ది 2000 ఓట్లతోటి. కానీ సో ఇది ఇంపాక్ట్ అనేది ఉంది సార్. బీజేపీలో ఆ పార్టీకి కొద్దిగా గట్టి పునాదులు ఉన్నాయి, వాళ్ళ హార్డ్ కోర్ వాళ్ళు ఉన్నారు. ఎవడైనా కానీ ఒక్కసారి ఏం చేద్దాంలే, మనకు కావాల్సింది మోడీ రావాలి, వీళ్ళు ఎవరు వస్తేంది, వీళ్ళతోటి అవసరం లేదు కదా, మనకు మోడీ రాకపోతే దేశానికి నష్టంగానే భావన ఉత్తర తెలంగాణలో విపరీతంగా ఉంది. ఖచ్చితంగా మోడీ ఫ్యాక్టర్ ఉంది. వీళ్ళ ఎవరున్నా, ఎవరికి ఇచ్చినా, ఏ క్యాండిడేట్ అయినా బీజేపీకి మోడీ ఉన్న ఫ్యాక్టర్ మాత్రమే గెలిపించగలుగుతుంది. నేనైతే 100% నమ్ముతా. ఎందుకంటే ఎన్ని లాజిక్లు పెట్టినా మోడీస్ మోడీ. సుందరయ్య గారు చెప్పండి, ఇక్కడ అంటే రాజాసింగ్ రాజీనామా ఫ్యాక్టర్ మీ పార్టీ మీద ఎంత ప్రభావం చూపుతుందంటారు? అంటే ఇక్కడ యాక్చువల్ గా తానేదో ప్రెసిడెంట్ అయిపోవాలి అని ఒక ఆశతోనో లేకపోతే అసమ్మతిగా రాజీనామా చేసినట్టు కనిపెట్టలే. కొంతకాలంగా వస్తున్న పరిణామాల నేపథ్యంలో ఆయన దానికి అంటే ఒక ఉద్వేగం, కోపంగా ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయంగానే అది కనిపిస్తుంది. కాబట్టి దీని ఇన్ఫాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే బీజేపీ నుంచి కూడా ఆయన పోకడ సరిగ్గా లేదు, ఇప్పటి నుంచే ఇంతకు ముందు నుంచే కూడా పార్టీకి అతీతంగా వ్యవహరిస్తున్నాడు అనే ప్రకటన కూడా విడుదలైంది. దీన్ని పార్టీ ఒక నేతగా మీరు ఏ విధంగా దాన్ని ఎఫెక్ట్ ఉంటుందంటారు? రాజాసింగ్ అంశం అనేది బీజేపీ పార్టీలో తెలంగాణలో గోషామహల్లో ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన అంశం సార్. ఆయన హిందుత్వాన్ని భుజానేసుకుని ఇన్నిసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన ఒక బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏంటంటే బీజేపీ ఐడియాలజీ, బీజేపీ యొక్క సిద్ధాంతపరమైన విధానాలు అతను అమలు చేశాడు కాబట్టి ప్రజలు అతన్ని గెలిపించుకుంటూ అతన్ని ఆమోదించుకుంటూ వచ్చారు. ఈరోజు బీజేపీని వివేదిస్తాను, నేను బీజేపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అంటే అతన్ని ఎవరు కూడా ఆమోదించే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉండదు. వేరే రాష్ట్రాల్లో అతన్ని ఎవరైనా ఆహ్వానించి ఇట్లాంటి హిందుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించినా కూడా గతంలో ఆహ్వానించారు కొన్ని రాష్ట్రాల వాళ్ళు. ఇదంతా కూడా బీజేపీ సింపథైజర్లు, బీజేపీ యొక్క అభిమానులు పిలుచుకున్నారు. కానీ ఇది రాజాసింగ్ రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన హిందూ సిద్ధాంతమో హిందూ తత్వమో ఇంటూ ఏమీ లేదు. అంటే ఇది బీజేపీ హైదరాబాద్ లాంటి దాంట్లో
ఎంఐఎం లాంటి ఒక పార్టీలను ఎదుర్కోవాలంటే హార్డ్ కోర్ హిందుత్వవాదిగా ఒక గళం విప్పే నాయకుడు వెళ్ళిపోయారని, అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇది కావచ్చు, మీరు కేవలం గోషామహల్ కాన్స్టిట్యున్సీలో చూడకుండా మొత్తం కూడా హిందుత్వవాదాన్ని గట్టిగా వినిపించే నాయకుడుగా అది మైనస్ పాయింట్ అవుతుంది కదా మీరు. ఒక ఎంఐఎం యొక్క ఆగడాల్ని ఈ రోజు రాజా సింగ్ ఒక వ్యతిరేకించేది ఒకటి కాదు సార్. ఆయన బీజేపీ యొక్క సైన్యంలో ఆయన ఒక సైనికుడు. ఇక్కడ ధర్మపురి అరవింద్ గారు కానీ, మన ఈయన పైడి రాకేష్ రెడ్డి గారు కానీ, ఇక్కడ చూస్తే కిషన్ రెడ్డి గారు కానీ, ఈ తరం కంటే ముందు తరాలు ఉన్న బద్దం బాలరెడ్డి గోల్కొండ సింహం అని ఏ విధంగా గర్జించి టైగర్ నరేంద్ర పాత బస్తీలో ఓల్డ్ సిటీలో ఆయన అణిచి తొక్కి వేయబడిన ఎంఐఎం గూండాలను ఏ విధంగా అణిచివేసి మన హిందువులనే కానీ బీజేపీ కార్యకర్తలనే కానీ ఏ విధంగా రక్షించబడ్డారు, అదంతా ఆ చరిత్ర, ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతుంది. అందుకనే కని విని ఎరగని ఎంపీ సీట్లు తెలంగాణలో మాకు 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యేలు, 48 కార్పొరేటర్లు జిహెచ్ఎంసీలో ఇంత బలంగా ఉన్నాము అంటే ఎంఐఎం ఆగడాలని అడ్డుకుంటున్నది, అరికడుతున్నది ఒక రాజాసింగ్ ఒకటే కాదండి. రాజాసింగ్ యొక్క రాజీనామా అదొక తాత్కాలికమైన ఒక నిర్ణయం తప్ప అతను రాజీనామాని విరమించుకుని మళ్ళీ పార్టీలో చురుకుగా పనిచేస్తే అతని భవితవ్యానికి ఆ నియోజకవర్గం భవితవ్యానికి కూడా యథాతథంగా ఉంటుంది. ఎందుకంటే గొప్పగా ఉండకపోయినా యథాతథంగా ఉంటుంది. కానీ మీరంటున్న ఈ భాగ్యనగరంలో ఎంఐఎం గూండాలు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ అనుసరిస్తున్న అప్రజాస్వామికమైన విధానాన్ని ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేసి అరికట్టి ఇక్కడ వరకు కూడా బీజేపీ ప్రస్థానం వచ్చి ఇంకా ఈ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన నాయకుడు, నిబద్ధత కలిగినోడు మన కేశవ్ గారు అన్నారు. సౌమ్యుడని, సౌమ్యుడే కాదు షార్ప్ కూడా రామచంద్రరావు గారు. రాజనీతి రాజతంత్రము అత్యంత పదునుగా అమలు చేయగలిగిన ఒక వ్యూహకర్త ఆయనకి రాజనీతితో పాటు న్యాయశాస్త్రం కూడా తోడయి అదొక అడిషనల్ క్వాలిఫికేషన్ రామచంద్రరావు గారికి. ఈ రోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చినందుకు బీజేపీ కార్యకర్తల్లో ఎనలేని సంతోషం, ఎప్పుడూ లేనంత గర్వంగా కూడా ఈ కార్యకర్తలు కేడర్ ముందుకు సాగుతున్నారు. కేకే గారు మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడదు అనేది అది గత చరిత్ర. కొన్ని పార్టీలకి, మా పార్టీ కూడా గత చరిత్రలో ప్రభుత్వంలోకి రాకపోయినా గతమంతా ఒకటి. ఇప్పుడు మా బీజేపీకి ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణంలో ఈ స్టెప్ ని ముందుకు తీసుకెళ్లగలిగిన విధానం ఇంకొక అరుదైన అవకాశం. ఇది మెయిన్ క్రూషియల్ అండ్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ నౌ. కేశవ్ గారు మీరు చెప్పండి, ఇక్కడ రాజాసింగ్ ప్రభావం ఓన్లీ గోషామహల్ నియోజకవర్గానికే ఉంటుందా, లేకపోతే ఒక మొత్తం అంటే హైదరాబాద్కి మొత్తం ఉంటుందా, లేకపోతే రాష్ట్రం మీద పనిచేస్తుందా? ఇప్పుడు కొన్ని వాదనలు అయితే వస్తున్నాయి. ఇక్కడ గోషామహల్కే కాదు, రాజాసింగ్ విడిపోతే ఒక బీజేపీకి కొంత దెబ్బ ఉంటుంది అనే ఒక వాదన అయితే బయట సోషల్ మీడియాలో నడుస్తోంది, వీటిలో నడుస్తోంది. దాన్ని అసలు మీరు ఒక విశ్లేషకుడిగా ఏం చెప్తారు? మన సుందరయ్య గారికి తొందర పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఆయన బీజేపీ నుంచి వెళ్ళిపోలేదు, ఇంకా స్టిల్ ఈజ్ అ బీజేపీ మ్యాన్. వాళ్ళు మర్చిపోతున్నట్టున్నారు. ప్రభావము గోషామహల్కే పరిమితమా, రాష్ట్ర పరిమితమా అని వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలను అడిగితే చెప్పేస్తారు సార్. వెళ్ళిపోయాడు అనలేదు, తాత్కాలికమైన నిర్ణయమే. ఆయన నిర్ణయాన్ని వెనక తీసుకుని మళ్ళీ ఆయన ప్రభావం లేదనకనా. మీరెవరితో పోల్చారో పోల్చిన వాళ్ళందరికంటే రాజాసింగ్ ది బెస్ట్. ఐడియాలజీ, హిందుత్వ భావజాలంలో అన్న జనాభిప్రాయమే మీ అభిప్రాయమే. ఇప్పుడు బీసీలది ఎందుకు పట్టుకున్నారు? జనాభిప్రాయానికి భయపడి మీరు ఒప్పుకోవాల్సి వచ్చింది. మోడీ అటువంటి ఎప్పుడైనా తల వంచాల్సిందే, వంగాల్సిందే. అది తప్పదది. ఎవరు పర్మినెంట్ కాదు, ఎవరు శాశ్వతం గారు. 4 లక్షల నుంచి 1 లక్ష దాకా ఓట్లు వచ్చినాయి వారణాసిలో. పరిస్థితి పోరాడిన మహామహుల్ని తక్కువ చేసి మీరు మాట్లాడొద్దు. రాజాసింగ్ వాళ్ళందరినీ మించిన గొప్పోడు కాదు. అనేక మంది సైనికులు, ఆయన ఒక సైనికుడు అన్న. ఇప్పుడు ఉన్న వాళ్ళదన్నా ఆయన తక్కువడు కాదు. చెప్పిన పేర్ల కంటే ముందు నుంచి ఉన్నవాడు. సమంజసం కాదు, సముచితం కాదు కేశవ్ గారు. అన్న వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలకు ఆయన పోయి ప్రచారం చేసిండు. ఆయన పవర్ తక్కువ అంచనా కండి. ఆయనను డిగ్రేడ్ చేయకండి. మీ పార్టీ
ఇక్కడ కాదు. సూటిగా కేకే గారి ద్వారా అడుగుతున్నాను, ధర్మపురి అరవింద్కి వచ్చి రాజా సింగ్ ప్రచారం చేశాడండి? బయట రాజేష్ రెడ్డి ప్రతి ఒక్కరు ఒక బీజేపీ వీర సైనికుడే గెలుచుకున్నారు. కేంద్ర సపోర్ట్, పార్టీ సిద్ధాంతం మీరు అన్నారు. మోడీ ఒక ఫేస్ చూసి ఇండియాలో ఓటింగ్ జరుగుతుంది అన్నారు కదా, అది నేను వివరిస్తాను మీకు. ఫస్ట్ బీజేపీ అనేది బీజేపీ పార్టీ మూలాలు సిద్ధాంతాలు ప్రధానమైన మూలాల సిద్ధాంతాలు మోడీ గారు యథాతథంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి హ్యాండ్ ఇన్ హ్యాండ్ బీజేపీ పార్టీ సిద్ధాంతాలు మోడీ, ఈ రెండు జోడు చక్రాలలో ఈ దేశంలో ప్రజా ఆమోదం పొందుతున్నాయి అంతే. ఆ లెక్కకు వస్తే రాజా సింగ్ అనే వ్యక్తి ఇప్పుడు ఎప్పుడు కూడా తన నియోజకవర్గానికే పరిమితం అవుతూనే రాజకీయం చేశాడు. దాని అందరూ కూడా ఒప్పుకోవాలి. అంటే బయటకి ఒక కరుడు కట్టిన హిందుత్వవాదిగా ఉన్నా కూడా ఎన్నికలలో చాలా నియోజకవర్గాలు తిరిగిండు. ఆయనకు స్టేట్ వైడ్ గుర్తింపు అనేది గత 5 సంవత్సరాలుగా వచ్చింది. మిగతా వాళ్ళతో పోల్స్తే, నాకేం దోస్తు కాదు, నాకేం ఫ్రెండ్ కాదు, మిగతా వాళ్ళతో పోల్స్తే బండి సంజయ్ తోటి ఈక్వల్ గా ఇంకా కాస్త ఎక్కువనే హార్డ్ కోర్. మీరు పిలుస్తున్న అరవిందులు వీళ్ళంతా ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో, వీళ్ళంతా కాంగ్రెస్ మనుషులే. వీళ్ళని ఇంకా వీళ్ళు పూర్తిగా నేను హిందూ మీరు చెప్పేవన్నీ కూడా చాలా అసంబద్ధమైనవి. అది కరెక్ట్ కాదు కేశవ్ గారు. అది కాదన్నా, మీరు ఆయన ఎందుకు లేదు, కాంగ్రెస్ మనుషులు ఎవరూ లేరు మా దాంట్లో కోవర్టులు ఉండరు. నేను చెప్తున్నాను, మొన్న వచ్చింది కదా ఆయన జంపింగ్ జపాన్లు అస్సలు ఉండరు. మీరు చెప్తున్నా ఈ గ్రేట్నెస్ అబౌట్ రాజా సింగ్ మీరు చెప్తున్నారు కదా, ఇదంతా బీజేపీ కల్పించిన సహాయ సహకారాలే. ఆయన శోభాయాత్ర తీసిన, ఇంకొకరి తీసిన హిందుత్వ తాలూకా బీజేపీ యొక్క అండదండలు లేకుండా ఇప్పుడు చేయమనండి, ఏ ప్రజలను ఆమోదిస్తారేమో. ఇక్కడ రాజా సింగ్ హిందుత్వము అనే సిద్ధాంతం లేదు. సుందరన్న ఒక మాటినవే, సుందరయ్య గారు ఒక మాటినండి. ఫస్ట్ మీరు ఒకటి వినండి అన్న. నేను ఫస్ట్ ఒకటి చెప్పాను, ఆయనే ప్రెసిడెంట్ కావాల్సినంత లేదని చెప్పిన. మీరు ఇవన్నీ వినాలి. ఫస్ట్ ప్రెసిడెంట్ కావాల్సినంత సీన్ లేదని చెప్పిన నేనే. కానీ ఆయన తక్కువగా అంచనా కూడదు. ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన అంటే అభిమానులు ఉన్నారు, ఆయనకు హిందుత్వం మీద భావజాలం మీద ఉంది. ఇప్పుడు మనం బీజేపీ హిందుత్వం అనేది కేవలం బీజేపీకే పరిమితం కాదు. హిందుత్వ భావజాలం, హిందూ మతం కేవలం బీజేపీ కన్ఫైన్ టు ది బీజేపీ కాదన్నా, అస్సలు కాదు. ఆయన బీజేపీ నుంచి వెళ్ళిపోలే. సార్ మీరు చాలా విద్యావేత్త. హిందుత్వం అనేది ప్రతి హిందువుడి యొక్క పేటెంట్. అది ప్రతి హిందువుడి యొక్క పేటెంట్. ఏ పార్టీకు ఇది సొంతమైన ఆస్తి కాదు. అది హిందువుగా పుట్టిన ప్రతి హిందూకి పేటెంటే అది. ఎప్పుడైతే పార్టీ ఐడియాలజీని వంట పట్టించుకుని నిబద్ధతతో పనిచేస్తాడో ఏ నాయకుడైనా అతనికి ఎప్పుడైనా గుర్తింపు ఉంటుంది, పిలిచి పదవిస్తారు. అన్న ఇది ఇంటర్నల్ ప్రాబ్లమ్, ఇది ఇంటర్నల్ ప్రాబ్లమే తప్ప ఆయన కూడా ఇప్పుడు రాజా సింగ్ కూడా బీజేపీలో నుంచి వెళ్ళిపోవాలనో లేకపోతే మీకో దండం మీ పార్టీకో దండం అని ఎంత అన్నా కూడా ఆయన బీజేపీకి నష్టం జరుగుతుంది, కొంతమంది చర్యల వల్ల తన మాట వింటలేదు అనే ఒక వాదన్నే కొంతకాలంగా వినిపిస్తూ వస్తున్నాడు. తర్వాత ఈ కవిత విషయంలో కూడా, అంటే కవిత స్టేట్మెంట్, ఈ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ ని కలుపుకొని బీఆర్ఎస్ నాయకుల చేతులతో సీట్ల కేటాయింపు జరుగుతుంది అనే దాన్ని కూడా అతను వ్యాఖ్యానించాడు. కాబట్టి ఇప్పుడు దాన్ని మొత్తం ఆయన ఒక ఆరోపణ చేశారు, బీజేపీ లోపల కొందరికి బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని లేదు, వాళ్ళు స్వప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారు అనేది ప్రజలలో కొంతవరకు ఉంది, కాదని లేని సత్యం. ఆ ఎఫెక్టే ఎమ్మెల్యే ఎన్నికలలో పడ్డది. ఎంపీ ఎన్నికలు వచ్చే వరకు ఓడించాలనుకున్న వ్యక్తులు కాదు, నాతో సహా మేము ఓడి కావాలనుకున్నాం. తప్పే ఉందా? ఫస్ట్ నేషన్ ఫస్ట్. నేను కూడా ఫస్ట్ నేషన్ ఫస్టే. ఎవరన్నా కానీ నేషన్ ఫస్ట్ అభిప్రాయం ఉన్న వాళ్ళు మోడీకి వేయాల్సిందే కదా. అందుకే కదా మా ఉత్తర తెలంగాణలో విపరీతమైన క్రేజ్ ఎందుకు వచ్చింది, ఎందుకు ఓట్లేసేసినాం. అయితే ఇప్పుడు
ఇక్కడ మారుమూల ప్రాంతమైన సోయం బాబురావు గారు కూడా అత్యధిక మెజారిటీతో ఎంపీగా బీజేపీ ఆ ప్రాంతాల నుంచి గెలిచిన, అందుకే గ్రామీణ ప్రాంతాలలో బీజేపీకి ఎక్కువ అన్న సుందరన్న, గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ చొచ్చుకపోతుంది. యూత్ ఎప్పుడైతే పెరిగిర్రో, యువజనాభా ఎప్పుడైతే పెరుగుతుందో ఇది వీళ్ళు అట్రాక్ట్ బీజేపీ. ఎందుకంటే ఈ దళితులను చూసినాం 10 సంవత్సరాలు విధ్వంస పాలన, ఇక కేసీఆర్ చూసినాం. ఆల్టర్నేటివ్ లేక ఖచ్చితంగా నేషన్ ఫస్ట్ అనేది మా ఉత్తర తెలంగాణలో ఉంది. బీజేపీ కేల్ అనేది అది ఫిక్స్ అయిపోయారు. ఇంకా 10 ఏళ్ళకు కూడా బీజేపీ ఉంటే బీజేపీకి వేస్తారు. నేషనల్ విషయంలో బీజేపీ టాప్ ప్రయారిటీ. ఉత్తర తెలంగాణ నేను ఒకదానికి ఒక ఫోరం మా రాష్ట్ర అధ్యక్షుడి సామాజిక వర్గం అట్లా ఈ పార్టీలో సామాజిక వర్గాన్ని బట్టి పదవులు రావండి. నిబద్ధత, విధేయత, అంకిత భావం, నిస్వార్థమైన సేవకు. అయితే జస్టిస్ కోసం ఆ వ్యక్తికి దక్కాల్సిన న్యాయం దక్కడం. బీసీ వైపు బీజేపీ వెళ్తోంది. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి వెళ్తాడు. అంటే నిన్నగాక మొన్న ఇప్పుడు ఇక్కడ రామచంద్రరావు గారిని ఇది ప్రెసిడెంట్ గా ప్రకటించిన తరువాత కూడా బండి సంజయ్ లాంటి వ్యక్తి, కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి అన్నాడు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణలో, ఆ బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటూ, అంటే ఒక బీసీకి ఇవ్వకుండా మిగతా సామాజిక వర్గం వాళ్ళకి ఇవ్వటం అనేది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, కొంతమంది నాయకులు కానీ చెప్తున్నది, రామచంద్రరావు గారికి మొదటి నుంచి ఉన్న వ్యక్తిగా పార్టీలో, అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెటూళ్ళలో ఉన్న క్యాడర్ నుంచి సంబంధాలు ఉన్నాయి, బలమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టే అతనికి ప్రాధాన్యత, అంటే మిగతా వాళ్ళు కొట్టుకునే దానికి ఈ రాజకీయాల కన్నా ఒక అందరికీ మధ్యవర్తిగా ఉంటాడు, మంచిగా ఇక పార్టీని ముందుకు తీసుకెళ్లే సమర్థత కూడా ఆయనకు ఉంది అనే యాంగిల్లోనే ఆలోచించే ఇది ఇచ్చారు అనే ఒక వాదన కూడా ఉంది బలంగా. దీన్ని అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో, అంటే కింద నుంచి కూడా పై వరకు హైదరాబాద్ వరకు కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయనేదే ఇది. దాన్ని కూడా సమ్మతి సార్, నేను ఒకటే సింగిల్ సెంటెన్స్ చెప్తాను, అసమ్మతిలో సమ్మతి. అది ఓకే, అందరివాడు ఎవరికి ఇబ్బంది లేదు. ఈటలో ఏం ఫీల్ కాడు, బండి సంజయ్ గారు ఫీల్ కాదు, ధర్మపురి కొద్ది ఫీల్ అవుతాడు కానీ ఆయన కొద్దిసేపే ఉంటది. రఘునందరావు పర్లేదులే ఇక మనకు వస్తే కదా అనుకుంటారు. కానీ గుడ్ డిసిజన్ సార్, అంటే విత్ ఇన్ ద పార్టీలో ఇట్ ఈస్ ద బెస్ట్ డిసిజన్. పార్టీకి ఎవరికి ఇచ్చినా కూడా అసమ్మతి ఎక్కువ ఉండేది, ఈయన తీయడం ద్వారా తగ్గిపోయింది. ఇంకెవరికి ఇచ్చినా గొడవలు అవుతుండే. ఈవెన్ మా బండికి ఎట్లా తీసుకొని అన్నట్టు ట్రై చేసి రాలేదు, అది వేరే అనుకోండి. కానీ ధర్మపురికి ఇస్తే గొడవలు ఎక్కువ అవుతుండే కదా, ఇవ్వకపోతులే, అది వేరే కథ. ఏదేమైనా సార్, మాలాంటి వాళ్ళకు 10 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి పార్టీలు ఉన్న వాళ్ళకి వేయాలి, నిన్న మొన్న వచ్చిన వాళ్ళని నమ్మకూడదు. కానీ మీరు వ్యక్తం చేస్తున్న గొడవలు అవుతాయి అని వేరే పార్టీల యొక్క ధోరణి మీరు మనసులో పెట్టుకుని చెప్తున్నారు. కానీ బీజేపీలో ఎవరిని ఎన్నుకున్నా కూడా అధిష్టానానికి తలవగ్గి ఉంటారు తప్ప గ్రూపులు కట్టడాలు, గొడవలు పడడాలు, రోడ్డుకి ఎక్కడాలు లాంటివి చాలా అరుదు మా పార్టీలో ఉండవు కూడా. ఎందుకంటే అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం. ఇప్పుడు ప్రొపరేటర్షిప్ కన్సర్న్ లాంటి ఒక ప్రాంతీయ పార్టీల్లో వర్గాలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, అవి బొగ్గున రగిలి ఏ స్థాయికైనా పోవచ్చు. బీజేపీ లాంటి ఒక సిద్ధాంతపరమైన పార్టీలో, క్రమశిక్షణ కలిగిన పార్టీలో అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ శిరోధార్యం, అది శిరస్సు వంచాల్సిందే, దాన్ని ఆమోదించాల్సిందే. ఈ రాజాసింగ్ ఎపిసోడ్ ఇట్స్ వెరీ టెంపరీ ఫినామినా, తాత్కాలికమైన అంశం. ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ పార్టీలో యథాతథంగా కొనసాగుతారనేది నా అభిప్రాయం. బట్ మీరు మీ గతంలో చేసిన పోరాటాలు, మీ పాత నాయకుల పోరాటాలతో పోలిస్తే రాజాసింగ్ ఎంతో అద్భుతంగా చేశాడు అనేది మాత్రం సరికాదు. ఆయన కూడా ఒక ప్రముఖుడే, ఆయన కూడా ఇమేజ్ ఉంది, తక్కువ అంచనా వేయకూడదు. బీజేపీలో ప్రముఖుడే, ఒక జన ఇన్ఫ్లుయెన్సర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, హిందుత్వ భావజాలానికి ఒక. కానీ కేశవ్ గారు, ఒక విషయం మీ దృష్టి తీసుకొస్తున్నా, అంటే మీ అభిప్రాయం ఫ్యూచర్ లో అయినా మా క్లారిటీ కోసం చెప్తున్నాను. బ్రాడ్ స్పెక్ట్రమ్ లో ఆలోచిస్తే ఒక పార్టీ నియమావళికి కట్టుబడి ఒక నాయకుడికి ఏదైనా అభ్యంతరాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి.
ఈయన సంచలనం అవడానికి, సెన్సేషన్ అవడానికి ఓపెన్ మీడియాలో మాట్లాడుతూ అతను ఈ విధంగా చేస్తున్నాడు, అతను ఆ విధంగా చేస్తున్నాడు, ఇంకొక బీఆర్ఎస్ తోటి వీళ్ళు టైఅప్ లో ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన లిస్టు తగ్గట్టుగా క్యాండిడేట్లకు బీ ఫార్ములు ఇస్తున్నారు. ఇలాంటి క్రమశిక్షణ రాహిత్యంతో వ్యవహరిస్తున్న వ్యక్తిని రాజాసింగ్ కాబట్టి ఇప్పటి వరకు అతను పార్టీలో మనుగడ సాగిస్తున్నాడు. అదే వేరే ఇంకా రాష్ట్రాల్లో అయితే బీజేపీ పార్టీ ఎప్పుడో సస్పెండ్ చేసేది. చేసాం కానీ అది మళ్ళీ ఇక్కడ కూడా రాజాసింగ్ ని సస్పెండ్ చేసి మళ్ళీ ఎందుకు దాన్ని రివర్స్ తీసుకున్నామంటే అతను పద్ధతిలో మార్పు వచ్చిందని భావించింది పార్టీ. కేశవ్ గారు ఇది ఒకటి చెప్పండి. ఇప్పుడు రాజాసింగ్ విషయాన్ని అట్లుంచితే ఇక్కడ అధ్యక్ష పీఠం వస్తుంది అని పూర్తి ఆశలు పెట్టుకొని ఈటెల అసంతృప్తితో బీఆర్ఎస్ కి దగ్గర అవుతాడు మళ్ళీ అనే ఒక వాదన వినపడుతోంది బలంగా. దానికి మీరు ఒక విశ్లేషకులుగా ఏం చెప్తారు? ఈటెల గారు నాకు సన్నిహితుడే, మా బ్రదర్ అతని దగ్గర ఓఎస్టీగా పనిచేశారు కాబట్టి ఈటెల వ్యక్తిత్వం అంత ఘోరంగా మళ్ళీ బీఆర్ఎస్ వైపు పోతాడు అనేది నేను అనుకోను. దానికంటే ముందే ఆయనే ఒక ఇంటర్వ్యూలో ఇచ్చారు కదా, నేను దాన్ని నేను అట్లా హనం చేసుకోను, నేను ఒక్కసారి కఠినమైన నిర్ణయం తీసుకుంటే దానికే ఫాలో అవుతాను, నన్ను నరకలోకం అనేది ప్రత్యక్షంగా కేసీఆర్ గారు లైవ్ లో చూపించాడు. ఒకవేళ పోతే సార్ చచ్చిపోయే వాళ్ళకి ఎవడు పోతాడు సార్? ఇప్పుడు బీఆర్ఎస్ చచ్చిపోయింది ఆల్మోస్ట్, అది అటు పోతుందా బీజేపీకి పోతుందా? కాంగ్రెస్ 99% బీజేపీ తోటి వెళ్ళిపోతారు, అలా డౌట్ లేదు. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఫిక్స్డ్, మాతో మాట్లాడిన వాళ్ళంతా మనదే అన్న బీజేపీ అన్నని వాళ్ళు మాతో కూడా తిరుగుతూనే ఉంటారు, మేము కూడా రండి బీజేపీకి రండి అని చెప్తూనే ఉంటాం. సార్ ఎట్టి పరిస్థితిలో 100% ఈటల అటువంటి పని చేయడు. ఇంకొకటి, ఈటల వ్యక్తిగత అవసరాలు కూడా బీజేపీకి ఉన్నాయి, బీజేపీ అవసరాలు వీళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకున్న కొన్ని మా బీసీలకు ఉంటాయి కదా సార్, ఇబ్బంది వెనక ముందు ఎవరు లేడు కదా, బీజేపీలు ఉంటే ఆయన సేఫ్, ఆయన పేరు ప్రఖ్యాతులు ఉన్న పేరు ఖరాబ్ కావద్దంటే యథావిధిగా ఉండాలి. ఏదో ఒక రోజు బీజేపీ ఖచ్చితంగా ఒక మంచి పదవి మాత్రం ఆయనకి ఇస్తే సార్, అట్లా అన్యాయం చేస్తాను నేను అనుకోను. ఆయన తొందర పడకూడదు కూడా, వాస్తవంగా అధ్యక్షుడు ఇచ్చి తలనొప్పే సార్. ఇప్పుడు ఈ పరిస్థితులలో ఈయన బెటరు, ఫెయిల్ అయితే వీళ్ళకే ఇస్తారు, పాసో ఫెయిలో వరమో శాపో అది పోని, ఈయనకైతే అంటే ఇక్కడ అంటే ఈటెల మొన్న కాళేశ్వరం విచారణలో అంటే కేసీఆర్ ని టార్గెట్ చేయకుండా సేఫ్ గా ఉంచాడు, అంటే సేఫ్ గేమ్ ఆడాడు అనే ఒక ఆరోపణ నేపథ్యంలోనే ఇక్కడ ఈటెలకి అధ్యక్ష పదవి రాలేదు అనే ఒక బలమైన వాదన కూడా ప్రధానంగా వినపడుతుంది. నేనైతే అట్లా అనుకోను, అది చాలా వరకు తప్పు. ఈటెల తన స్కిన్ కాపాడుకోవాలని చేసి ఉంటాడని మనం ఎందుకు అనుకోకూడదు? రేపు కేసీఆర్ తప్పైతే మంత్రివర్గంలో ఈయన సభ్యుడు ఈయనకు కూడా అవుతుంది కదా, తన స్కిన్ కాపాడుకోవడం ఇతరులు చేయవచ్చు. అది సార్ అది పెద్ద విషయం కాదు, అది అందరికీ తెలిసిన నగ్న సత్యం. కొద్దిగా దానికి డ్రాబ్యాక్ అయింది ఈటెల గారికి ఆ ఇష్యూలో, దానివల్ల చాలా బెటర్ అది వరము ఇవి అనడం అనేది కొద్దిగా పదజాలంలో తొందరపడడానికి నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వేరే పార్టీ పోయిన తర్వాత అంత అనవలసిన అవసరం లేదు, అన్ని ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఇంటర్వ్యూలలో మరీ అదేదో వరం అని చెప్పిన వరంగా గిరంగా మీకు తెలుసు, మనకు తెలుసు, అది ఏటీఎం అనేది తెలుసు. అది చెప్పడం ఆయన కొద్దిగా మైనస్ అయింది, కొద్దిగా జనాల లోపల కూడా కొద్దిగా మైనస్ అయింది, బీజేపీ వాళ్ళ లోపల కొంత అనేది ఏంది ఇట్లా చేస్తున్నాడు అనేది. కాకపోతే బీఆర్ఎస్ లో 100% సపోర్ట్ చేసిరు ఆయన, కానీ మనోడే ఏం అనధికరించి అనేది ఒకటి మొదలైంది. సుందరయ్య గారు, ఇప్పుడు రామచంద్రరావు గారు మొత్తాన్ని అంటే ఈ మిగతా ఉన్న పెద్ద నాయకులు కానీ ఎంపీలు కానీ వీళ్ళంతా ఎమ్మెల్యేలు రామచంద్రరావు గారికి పార్టీ అభివృద్ధిలో ఏ విధంగా అంటే పూర్తిగా సహకరిస్తారా? అంటే ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు నేనే గ్రేటు అనుకునే పరిస్థితులు అంటే ఇప్పుడు మిగతా పార్టీలోనే కాదు, ఇప్పుడు తెలంగాణ బీజేపీకి ఉన్న పెద్ద మచ్చ నేతల మధ్య సఖ్యత లేదు అనేది. దాన్ని ఒక పార్టీ నాయకుడిగా అసలు మీరేమంటారు? సఖ్యతని ఏ విధంగా ఉందా? కొత్తగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు గారికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తి సహాయ సహకారాలు ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అన్ని స్థాయి నాయకుల నుంచి పరిపూర్ణంగా అందుతాయి కేకే గారు. ఎందుకంటే పార్టీలో ఒక పదవి దక్కేంత వరకే విభేదాలు ఆ రాజకీయం చేస్తారు తప్ప అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి ఎవరు కూడా వ్యతిరేకంగా పనిచేయరు, పనిచేసి మనుగడ కూడా సాధించలేరు. అది క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబడుతుంది ఇమ్మీడియట్ గా. వేరే పార్టీలలోగా కాలయాపన చేసి
అలాంటి కంటితుడుపు చర్యలు మా పార్టీలో, జాతీయ పార్టీ బీజేపీలో ఉండవండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో అధ్యక్షుడికి పూర్తి సహాయ సహకారాలు అందించబడతాయి. ఎవరైనా ఒక కుట్రపూరితంగానో దురుద్దేశంతోనో చేసి ఎలాంటి చర్యలకి చేష్టలకి పాల్పడినా కూడా అధిష్టానం నిత్యం ఒక నిఘా అనేది, ఒక పర్యవేక్షణ అనేది ఎప్పటికప్పుడే కింద స్థాయి రిపోర్ట్లు పై స్థాయి వరకు చేరవేయబడతాయి. సో అట్లాంటి తప్పు పొరపాటు ఈ పార్టీ కేడర్ నుంచి కానీ, నాయకుల నుంచి కానీ ఎదురు కాబోదు రామచంద్రరావు గారికి. కేశవులు గారు మీరు చివరిగా దీన్ని ఇచ్చేటప్పుడు చెప్పండి, ఇక్కడ బీజేపీలో నాయకుల మధ్య ఉన్న విభేదాలు కానీ ఇవే ఒక ప్రధాన ఫ్యాక్టర్గా, అంటే మోడీ మార్కు వల్ల బీజేపీ లాక్కొస్తుంది, కానీ తెలంగాణలో ఇప్పటికే బీజేపీ అధికారంలోకి రావాలి అనే ఒక కాన్సెప్ట్ ఉన్న తరుణంలో వాళ్ళ మధ్య విభేదాల మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, అది బీజేపీలో పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు, అది వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అంత కొత్త వాళ్ళు వస్తున్నారు, అభిప్రాయ భేదాలు అనేది సహజం సార్. నేను పార్టీలోకి వెళ్ళినా కూడా మన సుందరయ్య గారి సార్ చెప్పినట్టే నేను కూడా చెప్పాల్సి వస్తుంది. విభేదాలు సహజము, కానీ ఆ విభేదాలు విచ్ఛిన్నం వైపు వెళ్ళటం లేదు. మిగతా పార్టీలో విభేదాలు ఉంటే అది విచ్ఛిన్నం వైపు వెళ్తాయి, వీళ్ళు విచ్ఛిన్నం దాకా పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మీరు ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ప్రెసిడెంట్ను మరి గౌరవిస్తారా, సపోర్ట్ చేస్తారా అన్నారు. ఇది అనివార్యత, ఇన్విటేబుల్. అంటే ఎట్టి పరిస్థితిలోనైనా ప్రెసిడెంట్తో వీళ్ళకి అవసరాలు ఉంటాయి, అనివార్యతనే వీళ్ళకి తెలిసి వస్తుంది. అనివార్యత ఉన్నది కాబట్టి షుడ్ రెస్పెక్ట్. లేదంటే మీ ఇంటికి ముంటాములే చదువుకొని పోతే ఇప్పుడు బయట ఎక్కడ ఖాళీ లేదు, ఉన్నంతలో బీజేపీ బెటర్ అని. నార్త్లో అయితే బీజేపీ బెటర్, ఏం పోలేరు కదా. మరి అంత ఘోరంగా అని నేను అనుకోను. బీజేపీలో అంత ఘోరంగా ఇదివరకు ఉన్నారు మా డాక్టర్స్, పెద్ద పెద్దలు జాయిన్ అయ్యారు, అందులో పోతే రెస్పెక్ట్ ఉండదని మళ్ళీ మన మూటాములే చదువుకున్న వాళ్ళు నాగం నుంచి మా బాపురెడ్డి వరకు జరిగింది. వాస్తవమే, అలా పట్టించుకోరు అనేది వాస్తవం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు లేట్ చేయడానికి అలా పోతే ఏమవుతుందో, ఏం చేస్తారో, ఈ పార్టీ నుంచి పోతే ఈ లీడర్ నుంచి పోతే ఆ లీడర్కి అభ్యంతరాన్ని మా పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. చాలా మంది తటస్థులు మాలాంటి వాళ్ళు చేరలేకపోవడానికి ఈ భయమే. ఈతతో పోతే ఈ గ్రూప్ అంటారు, ఇతనితో పోతే ఈ గ్రూప్ అంటారు. ఇది ఒక అధ్యక్షులు చెప్పిందే, ఒకప్పుడు అధ్యక్షులే చెప్పింది, నాన్న ఈ పార్టీతో మాతోటి వస్తే నీకు ఈ బాధ, అతనితో పోతే ఈ బాధ, మీ జిల్లాలో ఒకరు నేను జిల్లాలో. సో విభేదాలు అనేది సహజము. బీజేపీలోని విభేదాలు విచ్ఛిన్న వైపు వెళ్ళటం లేదు కాబట్టి సహజంగానే తీసుకోవాలి. విచ్ఛిన్న వైపు పోయినప్పుడు పార్టీ చూసుకుంటుంది. బీజేపీలో వ్యక్తిపై ఎంత వ్యతిరేకత ఉన్నా లేకపోయినా, అభిమానం ఉన్నా లేకపోయినా, పార్టీ కార్యకర్తల కృషి మాత్రం అప్రిషియేట్ చేయాలి సార్. అన్ని పార్టీల నుంచి అట్లనే ఉన్నారు. ఇంట్లో కూడా అంత బుద్ధిమంతులని నేను అసలే చెప్పలేను. ఇంట్లో పోతున్నారు, అయారాములు ఉంటున్నారు. 99% ఏ పార్టీ మంచిది కాదేనా అని చెప్పలేను, వీళ్ళు తిట్టుకుంటారు. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో కాస్తో కూస్తో మాత్రం బీజేపీ కొద్దిగా యూత్లో ఉంది. అది నేషన్ ఫస్ట్ అనే విషయంలో మేమంతా బీజేపీకి నేషన్ ఫస్ట్ అనే విషయంలో న్యాచురల్ గా సపోర్ట్ చేస్తాం. ఇక డెవలప్మెంట్ అంటారా, ఖచ్చితంగా ఉత్తర తెలంగాణకు బీజేపీ మాకు పైసలు ఉండి పైసలు ఇస్తలేదు ఉత్తర తెలంగాణకు. ఇక కాంగ్రెస్ లో ఖాళీ అయిపోయిందని చూపిస్తున్నారు. నేను త్వరలో అదే ధర్నా చేయబో. ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. కేవలం మహబూబ్ నగర్, వరంగల్, వికారాబాద్లు మాత్రమే చూస్తున్నారు, రంగారెడ్డి చూస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో 4 ఎంపీలు ఉన్నా కూడా ఏ పని పెద్దగా జరగటం లేదు. అటు బీజేపీ తోటి జరగటం లేదు, ఇటు కాంగ్రెస్ తోటి జరగట్లేదు. మీ వాట డెవలప్మెంట్, నాకు ఆ పార్టీ అవసరం లేదు, నాకు ఈ పార్టీ. అభివృద్ధి అనేది బీజేపీ వస్తుందని 2 సార్లు, అంటే ఇది 2వ టర్మ్ దగ్గరకు వస్తుంది. 10 సంవత్సరాల లోపల బీజేపీ ఏం చేయాలని ఒక బాధ అయితే ఖచ్చితంగా ఉంది. మరి అది బీజేపీ ఏం చేస్తారో వీళ్ళు డిసైడ్ వాళ్ళది. కానీ ఏదేమైనా ఇప్పుడు అభివృద్ధి అనేది, ఎందుకంటే మొదటిసారి బీజేపీ వేవ్లో పోయింది, 2వసారి మోడీ గారు నేషన్ ఫస్ట్. ఇప్పుడు ఉన్న లీడర్లలో ఎంపీలు ఎవరైనా ఏం పనులు చేయకపోతే మీరు అనుకునే మహామౌలు కూడా ఎమ్మెల్యేలు గెలవరు సార్, అది పక్క. బీజేపీకి కొత్త తరమే వస్తారు, కొత్త వాళ్ళు గెలుస్తారు. బీజేపీ కొత్త ఇది ఆఫ్టర్ రికార్డు, కొత్త వాళ్ళకి ఇస్తే గెలుస్తారు బీజేపీ. నేనే చెప్తున్నా, చాలా ఇంటరాక్ట్ అవుతా, చాలా బీజేపీ వాళ్ళు. నేను మీ అందరికంటే సీనియర్ బీజేపీ 70-80 నుంచి నేను ఉన్నా. నేను తీసుకోలేగానే నేను మీకంటే ఎక్కువ ఏడ్చిన ఒక్కొక్కటితో. మన వాజ్పేయి తర్వాత నేను 3 రోజులు నిద్రపోలేదు. కేశవులు గారు ఆరోపిస్తున్నట్టుగా బీజేపీ పార్టీకి ఎలాంటి పార్షియాలిటీ, పక్షపాతం లేదండి. ఉత్తర తెలంగాణ, సౌత్ తెలంగాణ అనే విభేదాలు లేవు. ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి సాగుతుంది.
ఏదైతే మా ఎంపీలు సాధించుకొస్తున్న విజయాలు ఒకసారి నేను లిస్టు కేశవుల్ గారికి పంపిస్తానండి. పసుపు బోర్డు అనేది మా అరవింద్ గారు కమిట్మెంట్ చేశారు, నిన్న లేదు మొన్న అమిత్ షా గారి ఆధ్వర్యంలో అది ఓపెన్ అయింది. ఆ తర్వాత రైతులకి గిట్టుబాటు ధర దగ్గర నుంచి అనేక పథకాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎన్ని రకాలుగా మేము భాగస్వాములు అవుతున్నామో, అంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ విభేదం లేకుండా నేను ఒక సమగ్రమైన కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ నేను కేశవుల్ గారికి అందిస్తాను. మా యొక్క భాగాన్ని ప్రచారంలోకి తీసుకురాకపోవచ్చు కానీ, మేము ప్రచారం ఉధృతంగా చేసుకోలేకపోవచ్చు కానీ, ఈ రాష్ట్ర పథకాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఏ పథకాల్లో ఎంత శాతమో సవివరంగా నేను సార్కి పంపిస్తాను. ఒక మాట విభేదాలు డిబేట్ పెట్టుకుందాం. ఎంపీలు ఎంత సాధించారు ఏంటి అనేది మళ్ళీ సమగ్రమైన డిబేట్ పెడదాము. ముందు ఈ చర్చలో పాల్గొన్నందుకు కేశవులు గారికి, సుందరయ్య గారికి థ్యాంక్స్. రామచంద్రరావు గారు కొత్తగా బీజేపీ తెలంగాణ అధ్యక్షులైనందుకు మరోమారు ఫెడరల్ నుంచి కూడా మన ప్రేక్షకుల నుంచి అభినందనలు తెలుపుతూ, ఆయన పార్టీ అభివృద్ధికి ఆయనకి మిగతా నేతలు కూడా తోడ్పడాలి, అంతా సహకరించాలి. రాజా సింగ్ ఎపిసోడ్ లాంటివి కొంత ఇది మొత్తం టీ కప్పులో తుఫాన్ లాగా తిరిగిపోవాలనేది అయితే ఆశిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.